హాయ్ హలో కిడ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిడ్జీ ఛానల్. లాస్ట్ వీడియోలో మనము ఇంగ్లీష్లో క్వశ్చన్స్ ఎలా అడగాలి తెలుగు ద్వారా ఇంగ్లీష్ నేర్చుకున్నాం కదా. అలాంటి క్వశ్చన్స్ ఇంకొన్ని నేర్చుకుందాం. ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. నువ్వు నాకు ఫోన్ చేసావా? డిడ్ యూ కాల్ మీ? నువ్వు నాకు ఫోన్ చేసావా? డిడ్ యూ కాల్ మీ అని అనాలి. మనం బయటికి వెళ్దామా అనే దాన్ని షెల్ వి గో అవుట్ అని అనాలి ఇంగ్లీష్లో. ఓకే, నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? నేను చెప్పేది మీకు వినిపిస్తుందా? కెన్ యూ హియర్ మీ? ఎందుకు విచారంగా ఉన్నావు? వై ఆర్ యూ సాడ్? ఎందుకు ఆలస్యం అయ్యావు? వై ఆర్ యూ లేట్? మీకు ఇది కావాలా? డూ యూ వాంట్ దిస్ అని అనాలి. మీరు ఇప్పుడు ఖాళీగా ఉన్నారా? ఆర్ యూ ఫ్రీ నౌ అని అనాలి. మీరు నాకు సాయం చేస్తారా? విల్ యూ హెల్ప్ మీ అని అనాలి. నెక్స్ట్ వన్, మీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? మీకు ఏం కావాలి? వాట్ డూ యూ వాంట్? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో? మీరు ఎక్కడికి వెళ్ళారు? వేర్ డిడ్ యూ గో? నువ్వేం చెప్పావు? వాట్ డిడ్ యూ సే? నువ్వేం చెప్పావు? వాట్ డిడ్ యూ సే అని అనాలి ఇంగ్లీష్లో. మీకు ఏం కావాలి? వాట్ డూ యూ నీడ్ అని ఇంగ్లీష్లో అనాలి. నెక్స్ట్ వన్, నువ్వు అది చూసావా? డిడ్ యూ సీ దట్ అని అనాలి ఇంగ్లీష్లో. మీ ఉద్దేశం ఏమిటి అని తెలుగులో అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అయితే వాట్ డూ యూ మీన్ అని అడగాలి. వాట్ డూ యూ మీన్? మీ ఉద్దేశం ఏమిటి? వాట్ డూ యూ మీన్ అని. మీకు ఇంకా కావాలా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అయితే డూ యూ వాంట్ మోర్? మీకు ఇంకా కావాలా? డూ యూ వాంట్ మోర్ అని అడగాలి. మీరు ఇక్కడ పని చేస్తారా అని అడుగుతాం కదా, దాన్ని ఇంగ్లీష్లో అయితే డూ యూ వర్క్ హియర్? మీరు ఇక్కడ పని చేస్తారా? డూ యూ వర్క్ హియర్ అని అడగాలి. నువ్వు ఏం తిన్నావు అని అడుగుతాం కదా, నువ్వు ఏం తిన్నావు? వాట్ డిడ్ యూ ఈట్ అని ఇంగ్లీష్లో అయితే అడగాలి. తెలుగులో అయితే నువ్వు ఏం తిన్నావు? మీరు ఇక్కడ కొత్తనా? ఆర్ యూ న్యూ హియర్? మీరు ఇక్కడ కొత్తనా? మీరు మాతో చేరతారా? విల్ యూ జాయిన్ అస్? మీరు మాతో చేరతారా? మీ పేరేమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్? మీ పేరేమిటి? వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ఇంగ్లీష్లో అయితే అడగాలి. మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ డూ యూ లివ్? మీరు ఎక్కడ నివసిస్తున్నారు? వేర్ డూ యూ లివ్? మీ దగ్గర పెన్నుందా? డూ యూ హ్యావ్ ఏ పెన్? మీ దగ్గర పెన్నుందా? డూ యూ హ్యావ్ ఏ పెన్? మీ బ్యాగ్ ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్యాగ్? మీ బ్యాగ్ ఎక్కడా? వేర్ ఈజ్ యువర్ బ్యాగ్ అని ఇంగ్లీష్లో అయితే అడగాలి. మీరు వింటున్నారా? ఆర్ యూ లిజనింగ్ అని ఇంగ్లీష్లో అనాలి. ఆ తెలుగులో అయితే మీరు వింటున్నారా ఇలా. దుకాణం ఎక్కడుంది? వేర్ ఈజ్ ద షాప్? దుకాణం ఎక్కడుంది? నెక్స్ట్ వన్,
ఇది చాలా సమయం పడుతుందా అని అడుగుతాం కదా. విల్ ఇట్ టేక్ లాంగ్, విల్ ఇట్ టేక్ లాంగ్. ఇది చాలా సమయం పడుతుందా, విల్ ఇట్ టేక్ లాంగ్ అని అడగాలి. మీ ఇల్లు ఎక్కడా, మీ ఇల్లు ఎక్కడా, వేర్ ఈజ్ యువర్ హోమ్. మీ ఇల్లు ఎక్కడా, వేర్ ఈజ్ యువర్ హోమ్ అని అడగాలి. ఓకే కిడ్స్, తెలుగు ద్వారా ఇంగ్లీష్ అయితే చాలా బాగా నేర్చుకున్నాము. తెలుగులో అడిగే క్వశ్చన్స్ని ఇంగ్లీష్లో ఎలా అడగాలో నేర్చుకున్నాం కదా. మీకు కూడా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేసి షేర్ కూడా చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.